అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. మనం ఈరోజు ఈ వీడియోలో కొత్త డిఏ 3.64% జీఓఎంఎస్ నెంబర్ 30 ప్రకారం జూలై 2023 సంబంధించినటువంటి డిఏ ఎప్పటి నుంచి పెరుగుతుంది, ఎప్పటి నుంచి మనకి వస్తుంది అనే దానికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు. మనకి జూలైలో మనకి ఈ జీతంలో జూలై జీతంలో వస్తుందా అని. అయితే దీనికి సంబంధించి వివరణ ఇవ్వమని చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించి ఒక వీడియో విశ్లేషణ రూపంలో చేయడం జరుగుతుంది. ఆ జీవో తీసుకొని అందులో ఉన్నటువంటి అంశాల ద్వారా వివరించడం జరుగుతుంది. మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి డిఏలు, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్స్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి జీఓఎంఎస్ నెంబర్ 30/15/2024 గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ జీవోని విడుదల చేసింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు విడుదల చేసినటువంటి ఈ జీవోలో మనకి ఒక 6 పాత జీవోల్ని మెన్షన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ముఖ్యమైన వాటిని మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 5వ పాయింట్ వచ్చేసి మనకి 5th పైన చెప్పినటువంటి 5వ పాయింట్లో మనకి 1/7/2022 నుంచి మనకి డిఏ అనేది పెంపు అనేది వర్తిస్తుంది అని ఇచ్చారు. అలాగే 6 పాయింట్లు ఇచ్చినటువంటి ఏంటంటే మనకి అంతకుముందు 26.39% ఉన్నదాన్ని 30.03% పెంచడం జరిగింది 1/1/2023 నుంచి అని చెప్పి ఇక్కడ 6th మెన్షన్ చేశారు. అయితే 7th ప్రస్తుత డిఏకి సంబంధించి 30.03% నుంచి 33.67%గా పెరగనున్నట్లుగా మనకి ఈ 7వ పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. 1/7/2023 నుంచి ఇది వర్తిస్తుంది. అయితే మనకి 3.64% అనేది పెరగడం జరుగుతుంది. ఇది మనకి ఈ 5, 6, 7 పాయింట్లో ఇచ్చినటువంటి అంశాలు. తర్వాత మనం ముఖ్యమైన అంశాల్లో 13వ పాయింట్ మనం చూసినట్లయితే జూలై 2024 సంబంధించినటువంటి డిఏ జూలై 2024 నుంచి పెరుగుతుంది. అది పేబుల్ ఇన్ ఆగస్ట్. మనకి ఆగస్టులో వచ్చే జీతంలో ఈ పెరుగుదల అనేది కనిపిస్తుంది. అయితే 1/7/2023 నుంచి 30/6/2024 వరకు ఉన్నటువంటి ఈ అరియర్స్ని 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుంది. సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024, మార్చి 2025లో ఇస్తాము అన్నట్లుగా మనకి ఈ 13వ పాయింట్లో ఈ జీవో నెంబర్ 30లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ పెరిగినటువంటి డిఏ మనకి మనం ఆగస్టులో తీసుకోబోయేటువంటి జీతంలో రావడం జరుగుతుంది. జూలై నుంచి అయితే పెరుగుతుంది, కానీ అది మనకి ఆగస్టులో మనకి జూలై జీతం ఆగస్టులో వస్తుంది కాబట్టి అప్పటి నుంచి మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం 14వ పాయింట్ గమనించినట్లయితే ఓపీఎస్ ఉద్యోగులు అయితే ఎవరైతే 2024 సెప్టెంబర్ 1 కంటే ముందు జాయిన్ అయి ఉన్నారో వారందరికి కూడా జీపీఎఫ్ అకౌంట్లో ఈ అమౌంట్ అనేది, ఈ అరియర్స్ అనేది జత చేయడం జరుగుతుంది. అలాగే సిపిఎస్ ఉద్యోగులు, అలాగే వీరికి వచ్చేసి మనకి ఎవరైతే 1/9/2024 తర్వాత జాయిన్ అయ్యారో వారికి మాత్రం ఒక 10% మనకి ప్రాణ అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది. మిగతా 90%ని మనకి ఇంతకుముందు చెప్పినట్లుగా 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుంది. అది సెప్టెంబర్ 24, డిసెంబర్ 24, మార్చి 2025. అయితే గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీని మనం ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. వీళ్ళు వచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అలాగే పీటీడీ వారికి కూడా ఎంప్లాయీస్ సంబంధించి 15-16 పాయింట్లో వివరంగా ఇవ్వడం జరిగింది. అయితే ఈ సిపిఎస్ 14 పాయింట్లో ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు సిపిఎస్ని వాళ్ళకి కానీ ఆప్షన్ కానీ ఇచ్చుంటే వారికి సేమ్ సిపిఎస్ వచ్చే విధంగా వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే 15 పాయింట్లో ఎవరైతే ఈపీఎఫ్ 95 ప్రకారం ఆప్షన్ పెట్టున్నారో వారికి మాత్రం ఆ ఈపీఎఫ్ 95 రూల్స్ ప్రకారం ఏ విధంగా ఉందో ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసి వారికి కూడా 3 విడతల్లో జమ చేయడం జరుగుతుంది. అయితే మనకి 16వ పాయింట్లో ఎవరైతే ఈ సమయంలో రిటైర్ అవుతున్నారో వారికి సంబంధించి బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి రిటైర్మెంట్ బెనిఫిట్స్తో కలిపి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మొత్తం మీద మనకి జూలై నుంచి ఈ డిఏ వర్తిస్తుంది, ఆగస్టు జీతంలో మనకి వస్తుంది. అయితే ఈ పెరిగినటువంటి డిఏకి సంబంధించినటువంటి బిల్లు మనకి జూలై 15 తర్వాత జూలై 2025 లోపు మనకి పెట్టడం జరుగుతుంది. అయితే మనకి ఇంకా ఒక నెల సమయం ఉంది కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ జీవో మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మనకి ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో సమావేశం ఉంది కాబట్టి ఈ ఉద్యోగ సంఘాలు ఖచ్చితంగా అడుగుతారు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈ నెల చివరిలో కానీ జూలై మొదటి వారంలో కానీ ఉద్యోగ సంఘాలతో జరిగే చర్చల్లో ఈ అంశం లేవనెత్తి దీని మీద క్లారిటీ తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఈ నెల సమయంలో ఖచ్చితంగా మనకి బిల్ పెట్టేలోపు దీనికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద మనకి ఈ పెరిగినటువంటి జూలై డిఏని మనకి మొదటిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి ఫలితంగా మనకి ఇది దక్కనున్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా మనకి ఆగస్టులో పెరిగే జీతం మాత్రం ఖచ్చితంగా ఈ డిఏతో కలిసి వస్తుందని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగుల మీద ఖచ్చితంగా ఉద్యోగులకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ జీవోని అలాగే కంటిన్యూ చేస్తారు. దీనికి సంబంధించి అరియర్స్ కూడా ఈసారి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.